ప్రైజ్ ది లార్డ్. ఈ రాత్రి సమయంలో మనల్ని ఎంతో క్షేమంగా దేవుడు ఇంటికి చేర్చినందుకు, మన ప్రయాణములన్నీ కూడా క్షేమంగా జరిగించి, మనం ఈ దినము అనేక పనుల మీద ఉండి ఉంటాము. ఆ అన్నిట్లో జయమిచ్చి క్షేమంగా ఇంటికి చేర్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం. ఈ రాత్రి సమయంలో మనము నిద్రించక ముందు ప్రార్థించుకుంటాం కదా, మరి వాక్యంను కూడా ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 63వ అధ్యాయము 16వ వచనం ప్రకారము, మాకు తండ్రివి నీవే, అబ్రహాము మమ్ము నెరుగకపోయినను, ఇశ్రాయేలు మమ్మును అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలం నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఈ మాటలు ఈ ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ప్రవక్త ఎందుకు చెప్తున్నాడంటే, వారి పూర్వీకులైనటువంటి అబ్రహాము, యాకోబు వారు అంతా కూడా ప్రజల పాపాలను, ప్రస్తుత బాధలను చూసి ఉంటే వారిని తిరస్కరించేవారు కదా అని అతడు ఒప్పుకుంటూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా దేవుడు మార్పులేని విమోచకుడు. వాళ్ళు మమ్మల్ని అంగీకరించకపోయినా, తండ్రి అయిన అబ్రహాము మమ్మల్ని ఎరగకపోయినా, ఇశ్రాయేలు మమ్మల్ని అంగీకరింపకపోయినా, యెహోవా నీవే మా తండ్రివి అని అతడు అంగీకరిస్తూ ఇశ్రాయేలు పక్షంగా దేవుణ్ణి అడుగుతున్నాడు. అనాది కాలం నుండి మా విమోచకుడు నీవే కదా అని. ఎందుకంటే నిజమే, ఒక్కొక్కసారి మనకు కూడా చాలా కష్టమవుతుంది. మనల్ని అందరూ తిరస్కరిస్తారు. తల్లిదండ్రులు తిరస్కరిస్తారు, అన్నదమ్ములు తిరస్కరిస్తారు. మనము సమాజంలో కూడా తిరస్కరింపబడిన వారమై ఉండవచ్చు. మన ఉద్యోగ జీవితంలో అవమానాలు ఎదుర్కొంటూ ఉండవచ్చు. అలాంటి సమయంలో మనం ఏమనుకుంటాం, మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, ప్రభా వాళ్ళందరూ మమ్మల్ని ద్వేషిస్తున్నారు, వాళ్ళందరూ మమ్మల్ని అంగీకరించడం లేదు, కానీ నీవైతే గొప్ప దేవుడివి కదా తండ్రి, నీవు మమ్మల్ని క్షమిస్తావు కదా, నీవు మమ్మల్ని అంగీకరిస్తావు కదా అని మనం ప్రార్థన చేస్తాం కదా. నేనైతే అలాగే చేస్తాను. ఒకవేళ నా పరిస్థితులు అలా ఉన్నప్పుడు నేనైతే తప్పకుండా, ప్రభా నీకైతే సమస్తం తెలుసు, నీవు సమస్తం ఎరిగిన వాడవు, ఇదిగో నేను ఈ పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, ఈ పరిస్థితులలో మానవులైతే ఇలా చేస్తున్నారు, కానీ నీవైతే అలా చెయ్యవు కదా, నీవు నాకు తెలియజెప్పు. నా పాపములు, నా తలంపులు అన్నీ కూడా నీ ఎదుట ఉన్నాయి, నీవు నన్ను సరిచేయమని నేను అడుగుతూ ఉంటాను. మరి మనం అలా అడగాలి. దేవుడు మనల్ని సరిచేస్తాడు, క్షమించే దేవుడు. ఆయన మన విమోచకుడైనటువంటి దేవుడు. మరి తల్లిదండ్రులు వారు మనల్ని అంగీకరించారు. ఒకవేళ ఒక్కొక్కసారి సిగ్గుపడతారు మన గురించి, కానీ మన అన్నదమ్ములు మన గురించి సిగ్గుపడవచ్చు, కానీ దేవుడు మాత్రం మనల్ని ఎప్పుడు కూడా ప్రేమిస్తూ ఉంటాడు. ఆయన శాశ్వతమైన విమోచకుడు. ఆయన శాశ్వతమైన నిబంధన కలిగి ఉన్నాడు. ఒకసారి ఆయన ఏదైనా వాగ్దానం ఇచ్చాడంటే ఆ వాగ్దానము ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు, ఆయన దానిని తీసివేయడు. అంతటి గొప్ప దేవుడు ఆయన. దేవుని కృప మరియు కరుణ మన యోగ్యత వల్ల మనము సంపాదించేది కాదు. మనము కేవలము శరీరము ధరించుకున్నటువంటి వారం. మన యొక్క శరీరములన్నీ కూడా పాపంతో కూడినవి. మనము ఏ విధమైనటువంటి గొప్పతనాన్ని మనం సంపాదించుకోలేదు. రక్షణ అసలు మన వల్ల కాదు, కానీ దేవుని కృప వల్లనే సమస్తం జరుగుతుంది. దేవుడు తన ఉచితమైన కృప చేతనే మనకు సమస్తం ఇస్తున్నాడు. కాబట్టి మనం ఎంతో ఆయన యొక్క కరుణ కొరకు ప్రార్థన చేయాలి. ఆయనను మనల్ని అంగీకరించమని ఆయనను అడగాలి, రక్షించమని వేడుకోవాలి. అది మన దేవుని కరుణకే మనం అప్పగించుకోవాలి. మనం చేయవలసిందల్లా మారు మనసు కలిగి నిజంగా పశ్చాత్తాపంతో, నిజమైన పశ్చాత్తాపంతో మన పాపములన్నీ విడిచిపెట్టి, అంటే మనము ఏ పాపములు తప్పిదములు చేసి వాటి వల్ల దేవుడు మనల్ని ఒప్పుకోవడం లేదు అని మనం అనుకుంటున్నామో, వాటిని బట్టి మనము వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి మనం ఆయనను అంగీకరించినట్లయితే ఆయన కూడా ఎంతో ప్రేమ కలిగిన వాడు కనుక మనల్ని క్షమించి మన పాపములన్నిటినీ పరిహరించి మనకు సంపూర్ణమైన విమోచనను కలుగజేస్తాడు. మరి ఆ విధమైన విశ్వాసంతో ఈ రాత్రి కాలంలో మనము ఆ గొప్ప నిరీక్షణ కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థించుకుంటూ ఈ దినము మనం రాత్రి వేళ నిద్రిద్దాము. నిద్రించకముందు మన కుటుంబ సభ్యుల కొరకు కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుని సమాధానంలో మనము విశ్రాంతి పొందుకుందాం. ప్రార్థించుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి,
ఈ దినమంతా మాతో ఉండి మమ్మల్ని కాపాడిన నీ ప్రేమకు, నీ కృపకు, నీ విశ్వాస్యతకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఈరోజు ఉదయం నుండి ఈ క్షణం వరకు ప్రతి అడుగులోనూ నీవే మాకు తోడుగా ఉన్నావు. అందుకే నీ పరిశుద్ధ నామాన్ని మహిమపరుస్తున్నాము. ప్రభా, ఈ రాత్రి నీ సన్నిధిలో మా హృదయాలను వినయంగా ఉంచుతున్నాం తండ్రి. తెలిసి తెలియక మేము చేసిన ప్రతి పాపాన్ని కూడా క్షమించమని వేడుకొంచున్నాము. అవును ప్రభా, మా అపరాధములు ఎన్నో ఉంటాయి. అయితే మా అపరాధములన్నింటినీ క్షమించండి. ఇతరులు మేడలో చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము. మా మాటల్లో, ఆలోచనలో, క్రియలో నీకు ఇష్టం కానిది ఏదైనా ఉంటే నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని శుద్ధి చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రి మా మనసులలో ఉన్న భయాలను, ఆందోళనలు, భారాలను నీ పాదాల యొద్ద ఉంచుతున్నాం ప్రభా. మా హృదయాలకు లోకం ఇవ్వలేని సమాధానాన్ని అనుగ్రహించుము. ప్రతి చింతను తొలగించుము. నీ శాంతితో మమ్మల్ని నింపుమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి, ఈ రాత్రి నిద్రించబోతుండగా మా కుటుంబాలన్నింటినీ మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం ప్రభా. ప్రతి కుటుంబంలో శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. భార్యాభర్తల మధ్య ప్రేమను అధికం చేయండి. తల్లిదండ్రులు, పిల్లలను, వృద్ధులను, ఒంటరిగా ఉన్నవారిని మీ రెక్కల క్రింద దాచమని ప్రార్థిస్తున్నాం. ఎంతోమంది నిరాశ్రయులుగా ఎంతోమంది ఎంతో నిస్సహాయతలలో ఉంటున్నారు మా ప్రభా. ఎంతోమంది దిక్కులేని స్థితిలో ఉంటున్నారు. ఇంకా ఒంటరి తల్లులు, ఒంటరి మహిళలు అనేక మంది ఉన్నారు తండ్రి ప్రభా. వారిని అందరినీ కూడా మీరు కనికరించి క్షేమంగా కాపాడమని వేడుకొంచున్నాము. దేవా, విభేదాలున్న కుటుంబాలలో నీ సమాధానాన్ని స్థాపించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని మీరు తాకండి, స్వస్థపరచండి. నీ స్వస్థపరిచే హస్తాన్ని వారిపైన ఉంచండి. ప్రతి నొప్పిని, ప్రతి బాధను, ప్రతి బలహీనతను తొలగించండి మా తండ్రి. ప్రాముఖ్యంగా సీరియస్ కండిషన్స్లో ఉంటున్నటువంటి వారు, హాస్పిటల్స్లో ఐసీలో ఉంటున్నటువంటి వారు, వెంటిలేటర్పై ఉంటున్న వారు అనేక మంది ఉన్నారు. వారి కుటుంబ సభ్యులు ఎంతగానో దిగులు పడుతూ వారిని గురించి చింతపడుతూ ఉన్నారు. కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా. తండ్రి, నీవు సమస్తం చేయగలిగిన దేవుడవు తండ్రి. వారిని స్వస్థపరిచి క్షేమము, భద్రత వారికి అనుగ్రహించి క్షేమంగా ఇంటికి పంపించండి. ప్రాముఖ్యంగా కుటుంబ సభ్యులు ఎంత ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారో వారికి సహాయం చేయండి. బలహీనులకు బలాన్ని, నిరాశలో ఉన్న వారికి ఆశను, కన్నీళ్లు కారుస్తున్న వారికి ఆదరణను అనుగ్రహించమని వేడుకొంచున్నాము. ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన వారిని జ్ఞాపకం చేసుకొని వారికి తప్పకుండా ఉద్యోగాలు అనుగ్రహించండి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలకు సహాయపడండి. అప్పుల భారంతో ఉన్న వారికి దారి చూపించండి ప్రభా. తండ్రి, వారి ఎదుట అనేక మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం. నీ సమస్త మహిమ ఐశ్వర్యం ప్రకారం వారి అవసరతలు అన్నిటిని కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాము. దయగల మా తండ్రి, ఈ రాత్రి వేళ ఎవరెవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వాళ్ళను క్షేమంగా గమ్యస్థానములకు చేర్చండి. రాత్రి వేళ డ్యూటీలు చేస్తున్నటువంటి డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందిని, సైనికులను, రక్షణ శాఖలో పనిచేస్తున్న అనేక మందిని క్షేమంగా కాపాడండి తండ్రి. ఓపిక, సహనం అనుగ్రహించండి. అప్రమత్తతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఈ రాత్రి మా ఇళ్లలో, మా ఇంటి చుట్టూ నీ పరిశుద్ధమైన రక్తమును ప్రోక్షించండి. నీ దివ్య రక్షణతో మా ఇంటిని చుట్టూరు నాయన నింపమని ప్రార్థిస్తున్నాము. దేవా, ప్రతి ప్రమాదం నుంచి, ప్రతి అపాయం నుంచి, ప్రతి దుష్టకార్యం నుంచి మమ్మల్ని కాపాడం తండ్రి. మా నిధులను భంగపరిచే కలత, భయము, చెడ్డ కళలు ఇవన్నీ ఏవి మాకు దరి రానియకుండా కాపాడం తండ్రి. నీ పరిశుద్ధ దూతలను మా చుట్టూ కాపలాగా నిలబెట్టం తండ్రి. మా ప్రతి ఇంటిని, ప్రతి ద్వారాన్ని, ప్రతి గదిని, ప్రతి సభ్యుని నీ రక్షణలో ఉంచుం తండ్రి. నీ పరిశుద్ధ రక్తమును ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాము. ఆదమర్చి నిద్రిస్తున్నప్పుడు ఆకస్మిక ప్రమాదములు కానీ, అనారోగ్యములు కానీ కలుగకుండా కాపాడు. ఈరోజు మాకు జరిగిన ప్రతి మంచి విషయాన్ని బట్టి నీకు ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్నో శుభవార్తలు విని ఉన్నాం, వాటిని బట్టి నీకు స్తోత్రములు. ఎంతోమంది సంతానం కొరకు ఎదురు చూస్తున్నారు దేవా. వారిని దర్శించి వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించండి మా తండ్రి. అర్థం కాని పరిస్థితులు ఎదురైనా కూడా వాటన్నిటిలో కూడా నీవు మాకు అన్ని మేలులు చేస్తున్నావు కాబట్టి నీకు వందనములు. మాకు సహనాన్ని, విశ్వాసాన్ని, నీ చిత్తానికి లోబడే హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, ఈ దినము శనివారము, ఈ వారాంతం వరకు మమ్మల్ని ఇంత క్షేమంగా కాపాడిన దేవా నీకు వందనములు. రేపటి దినమున ఆదివారము తండ్రి, మేము సంతోషంగా నీ సన్నిధికి వచ్చి నిన్ను ఆరాధించే కృపను దయచేయండి. నీ వాక్యం కొరకు మేము సిద్ధపడడానికి సహాయం చేయండి. నీవు మాకు ఇవ్వబోయే దీవెనల కొరకై నీకు వందనములు మా తండ్రి.
వాక్యం ద్వారా మీరు మమ్మల్ని ఆదరించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవ, రాత్రి అంతా ఈ మంచి నిద్రను పొందుకొని రెస్ట్ తీసుకొని ఉదయకాలమున తండ్రి సంతోషంగా నిన్ను స్తుతించడానికి కుటుంబ సమేతంగా వెళ్ళడానికి సహాయం చేయమని నిన్ను ప్రార్థిస్తున్నాము. ఈ ప్రార్థన వింటున్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా ఆశీర్వదించండి తండ్రి. వారి ప్రతి కుటుంబంలో కూడా ఆనందం నింపమని, ప్రతి చిన్నపిల్లలను, వృద్ధులను అందరినీ కూడా ఆరోగ్యంతో కాపాడమని వేడుకొంచున్నాం. ప్రతి ఒక్కరి విశ్వాసాన్ని దృఢపరచండి దేవా. నీ ప్రేమను ప్రతి ఒక్కరు అనుభవించినట్లుగా సహాయం చేయండి తండ్రి. మేము ప్రశాంతంగా నిద్రించి రేపు ఉదయాన్నే తండ్రి నీ నామాన్ని స్తుతించి నీ సన్నిధిలో మేము చేరి ఆరాధించడానికి సహాయం చేయమని ఈ ప్రార్థన మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నేను యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.